హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏపీ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ స్పెషాలిటీ ఏంటంటే 50 MCQs దీంట్లో భాగంగా ఉంటాయి. ఈ మ్యాగజైన్ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టైగర్ సెన్సస్ లాంచ్ చేయడానికి ప్రిపరేషన్ వర్క్ స్టార్ట్ చేసింది. ఈ టైగర్ సెన్సస్ ప్రతి 4 yearsకి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. 2006 నుంచి ఇది స్టార్ట్ చేశారు. 2026లో ఇది 6th టైగర్ సెన్సస్. ఈ టైగర్ సెన్సస్ని ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ సర్వే అంటారు. ఇది కండక్ట్ చేసే ఆర్గనైజేషన్స్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది డెహ్రాడూన్లో ఉంది. ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇంకొకటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఇది ఒక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ టైగర్ సెన్సస్ అనేది ఏపీలో నల్లమల్ల, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రకాశం డిస్టిక్లో ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ 1983లో దీన్ని టైగర్ రిజర్వ్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏమేమి స్పీసీస్ దొరుకుతాయంటే మనకు టైగర్, లెపర్డ్, చీతల్, సాంబార్, డీర్ ఇవన్నీ దీంట్లో దొరుకుతాయి. ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లోనే మనకు గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంచరీ, రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంచరీ దీంట్లో భాగంగానే ఉంటాయి. ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎక్స్టెన్షన్ శేషాచలం ఫారెస్ట్. సో రీసెంట్గా ఏమైందంటే టైగర్స్ని మనము నెల్లూరు, కడప డిస్ట్రిక్ట్స్లో కూడా స్పాట్ చేయడం జరిగింది. ఈ నెల్లూరులో పెంచుల నరసింహ హిల్ రేంజ్, ఈ కడపలో లంక మల్లేశ్వరం ఫారెస్ట్ రేంజ్ ఈడ స్పాట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని టైగర్ కారిడార్గా ఎస్టాబ్లిష్ చేయాలి అని గవర్నమెంట్ భావిస్తున్నాయి, ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఇంకా ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో కృష్ణా రివర్ దీంట్లోనే ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనము నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంతకుముందు టైగర్స్ ఎంత ఉన్నాయి ఎస్టిమేషన్స్ చూస్తే, ఫస్ట్ 2006లో మనకు 97 టైగర్స్ ఉండేటివి నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లో. తర్వాత 2014కి వచ్చేసరికి అది 68కి తగ్గింది. దాని తర్వాత 2022కి వచ్చేసరికి 63కి తగ్గింది. 2024లో జస్ట్ ఒక ఎస్టిమేషన్ వేస్తే 87కి పెరిగింది. సో స్టడీగా ఇంక్రీజ్ కావడం లేదు, స్టడీగా డిక్రీజ్ కావడం లేదు, మీరు ఇది చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ 2024లో 87 అని చెప్పాను కదా, ఈ 87లో 32 మెయిల్, 40 ఫీమేల్, 11 కప్స్ ఉన్నాయి, 4 అన్ఐడెంటిఫైడ్. సో 32 మెయిల్, 40 ఫీమేల్, 11 కప్స్, 4 అన్ఐడెంటిఫైడ్. సో ఇది నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్ మనము టైగర్ సెన్సస్కి వెళ్తే, ప్రీవియస్గా టైగర్ సెన్సస్ 2022లో కండక్ట్ చేశారు. హైయెస్ట్ టైగర్స్ ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఉత్తరాఖండ్. సో లార్జెస్ట్ మనం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్. స్మాలెస్ట్ వచ్చేసి ఔరంగ్ టైగర్ రిజర్వ్ ఇన్ అస్సాం. హైయెస్ట్ టైగర్స్ ఎక్కడున్నాయంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఉన్నాయి, 260 టైగర్స్ ఉన్నాయి. సో ఇది ప్రీవియస్ టైగర్ సెన్సెస్. దీంట్లో మనకు సెంట్రల్ హైలాండ్స్లో టైగర్స్ ఇంక్రీజ్ అయినాయి, శివాలిక్స్లో, వెస్టర్న్ ఘాట్స్లో టైగర్స్ డిక్రీజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ మనకు టైగర్స్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే, మనకు ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ అయింది. 2022కి అది 50 years కంప్లీట్ అయింది. ఈ 2022లో మనకు టైగర్ సెన్సస్ అన్నాం కదా, ఈ టైగర్ సెన్సస్ ఎక్కడ రిలీజ్ చేశాడంటే ప్రైమ్ మినిస్టర్ మైసూర్లో రిలీజ్ చేశాడు. ఈ మైసూర్లోనే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కూడా ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇంకా టైగర్ స్కీమ్స్ ఇట్లాంటివి చూసుకుంటే, ఒక మొబైల్ యాప్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ఎం స్ట్రిప్స్ అనేది ఉంది. ఈ ఎం స్ట్రిప్సే మనం యూస్ చేస్తాం ఆండ్రాయిడ్ యాప్ ఫర్ టైగర్ సెన్సస్, ఫీల్డ్ ఎస్టిమేషన్కి, ఏమన్నా హ్యూమన్ యానిమల్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ జీపీఎస్ బేసెస్లో ఈ ఎం స్ట్రిప్ యాప్లో ఫీల్డ్ బీట్ ఆఫీసర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మనం టైగర్ సెన్సస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అంటే, కెమెరా ట్రాప్స్, స్కాట్స్, పగ్ మార్క్స్,
ఇంకా శాటిలైట్ డేటా ఇవన్నీ యూస్ చేసి మనకు టైగర్ సెన్సస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు ఎన్జిఓస్, ఇండివిజువల్స్, వాలంటీర్స్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ వీళ్ళందరూ ఈ టైగర్ సెన్సస్లో పాల్గొనడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఈ టైగర్ సెన్సస్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే ఫస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ని కన్జర్వ్ చేయాలి. దాని తర్వాత యాంటీ పోచింగ్ యాక్టివిటీస్, ఏమన్నా పోచింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అవి చూడాలి. తర్వాత హ్యాబిటాట్ రిస్టోరేషన్ చేయాలి. దీని ద్వారా మనకు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, వీళ్ళందరినీ మనం ఎన్జిఓస్ని, వాలంటీర్స్ని, ఫారెస్ట్ బీస్ట్ ఆఫీసర్స్ని ఎంగేజ్ చేస్తున్నాం కాబట్టి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎడ్యుకేషన్, అడ్వకేసీ దీని ద్వారా మనము జరుగుతుంది. సో అందుకనే మనము టైగర్ సెన్సస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనము టైగర్ సెన్సస్ ఆల్ ఇండియా వైడ్ చూసుకుంటే స్టడీగా ఇంక్రీజ్ కావడమే చూస్తున్నాం ఈ టైగర్ సెన్సస్లో. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇప్పుడు సెకండ్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ అజెండాని యాక్సలరేట్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకుంది. మీకు ఆల్రెడీ తెలిసినట్టు ఏపీ కోస్ట్ లైన్, లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. ప్రతి 280 కిలోమీటర్స్కి ఒక పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. కానీ మనము దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడం లేదు. సో రీసెంట్గా మనకు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది వైజాగ్లో జరిగింది. ఈ వైజాగ్లో జరిగిన దాంట్లో మనం చాలా ఎంఓయూస్, డిఫరెంట్ కంపెనీస్ ఎంఓయూస్ అనేవి సైన్ చేశాయి. సో అది మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో చూస్తాము. సో మ్యారిటైమ్ అజెండాని యాక్సలరేట్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకుంది అంటే దీంట్లో భాగంగా ఏపీ మ్యారిటైమ్ పాలసీ అనేది ఒకటి తెచ్చింది గవర్నమెంట్. ఈ మ్యారిటైమ్ పాలసీ 2024 నుంచి 2029 వరకు. దీంట్లో భాగంగా మనకు గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏమైనా డెవలప్ చేయాలని అనుకొని గవర్నమెంట్ 5,000 crores ఇన్వెస్ట్ చేయాలనుకుంది. మోస్ట్లీ ఈ 5,000 crores 2026 లోపలనే చాలా మటుకు ఇన్వెస్ట్ చేస్తామని గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో దాంతోపాటు మనకు డిఫరెంట్ పోర్ట్స్ని, మేజర్ ప్రాజెక్ట్స్ని డిఫరెంట్ పోర్ట్స్లో, మైనర్ పోర్ట్స్లో డెవలప్ చేయాలనుకుంటుంది. సో మూలాపేటలో, మచిలీపట్నం, కాకినాడ గేట్వే, సో ఈ ఏరియాస్లో మేజర్ ప్రాజెక్ట్స్ని, గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలనుకుంటుంది. దాంతోపాటు మనము ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చూసాము, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ని ఒక క్లస్టర్గా మనకు దుగ్గిరాజపట్నంలో డెవలప్ చేయాలనుకుంటున్నాము. సో దాంతోపాటు మనకు షిప్ రిపేర్ ఫెసిలిటీస్ మనకు మూలపేట, మచిలీపట్నం, జువలదిన్న, నిజాంపట్నం ఈ ఏరియాస్లో మనం డెవలప్ చేయాలనుకుంటున్నాము. సో మనకు ఈ షిప్ రిపేర్, షిప్ బిల్డింగ్తో పాటు మనము కోస్టల్ ఏరియాస్, 40 కోస్టల్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశాము. ఈ 40 కోస్టల్ ఏరియాస్లో మీడియం రేంజ్, స్మాల్ రేంజ్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి చేయాలనుకుంటున్నాము. ఇవి ఏవేవి డెవలప్ చేయాలనుకుంటామంటే స్మాల్ సైజ్ బోట్స్, వెరీ లార్జ్ సైజ్ క్రూడ్ క్యారియర్స్, లార్జ్ సైజ్ గ్యాస్ క్యారియర్స్, ఇవన్నీ మనము ఈ 40 కోస్టల్ సైట్స్ ఐడెంటిఫై చేసిన దాంట్లో డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఒకటి షిప్ బిల్డింగ్స్కి మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లోకి వెళ్తాయి, షిప్ రిపేర్ ఫెసిలిటీస్కి వెళ్తాయి, షిప్ యార్డ్స్ డెవలప్మెంట్కి వెళ్తాయి. దాని తర్వాత ఏపీ మ్యారిటైమ్ పాలసీ. దీంతో పాటు మనకు ఏపీ గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుందన్నమాట. ఈ ఇన్సెంటివ్స్లో 12% సబ్సిడీ, ఎంతైతే మనము క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తామో ఏదైనా కంపెనీ 12% వీళ్లకు వెనకలకు వస్తుంది. ఎప్పుడు వెనకలకు వస్తుందంటే ఆ కంపెనీ, ఆ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వితిన్ 5 to 7 years ఎస్టాబ్లిష్ చేస్తే, ఈ పాలసీ వచ్చిన వితిన్ 5 to 7 years ఎస్టాబ్లిష్ చేస్తే 12% సబ్సిడీ వెనకలకు వచ్చేస్తుంది. వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో 12% వెనకలకు వస్తుంది. ఇది ఏ ప్రాజెక్ట్స్ కంటే సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్. ఒకవేళ మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి అయితే 15% సబ్సిడీ వెనకలకు వచ్చేస్తుంది. అవి వాళ్ళు ఎప్పుడు లోపల ఎస్టాబ్లిష్ చేయాలంటే వితిన్ 10 years లోపల ఎస్టాబ్లిష్ చేయాలి. 10 years లోపల ఎస్టాబ్లిష్ చేస్తే 15% సబ్సిడీ వాళ్ళకి వెనకలకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే డీకార్బనైజేషన్ సబ్సిడీ. ఈ డీకార్బనైజేషన్ సబ్సిడీ ఏం చెప్తుందంటే వితిన్ 15 to 35% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఏదైతే డీకార్బనైజేషన్ వైపు ఏదైనా ఎక్విప్మెంట్, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్కి కానీ లేకపోతే డీకార్బనైజేషన్కి, పొల్యూషన్ రిడక్షన్కి ఏమన్నా టెక్నాలజీస్ యూజ్ చేస్తే 15 to 35% ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ టెక్నాలజీస్కి 15 to 35% వెనకలకు వచ్చేస్తుంది. సో ఈ సబ్సిడీస్, సో 12% సబ్ లార్జ్ ప్రాజెక్ట్స్కి, 15% మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి డీకార్బనైజేషన్ సబ్సిడీ 15 to 35% ఉంది. సో ఈ ఇన్సెంటివ్స్ ఇచ్చారు.
సో ఇంకొక స్టాట్ ఏంటంటే మనకు నాన్ మేజర్ పోర్ట్స్ నుంచి ఏపీ కార్గో హ్యాండ్లింగ్, నాన్ మేజర్ పోర్ట్స్ నుంచి ఏపీ కార్గో హ్యాండ్లింగ్ సెకండ్ లార్జెస్ట్ అనమాట ఇండియాలో, సెకండ్ హైయెస్ట్. ఇది 118 మిలియన్ మెట్రిక్ టన్స్ మనం కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ చేశాము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇప్పుడు థర్డ్ టాపిక్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ 3 crores రెడ్ శాండర్స్ కల్టివేటర్స్, రెడ్ శాండర్స్ ఫార్మర్స్కి 3 crores యాజ్ పార్ట్ ఆఫ్ యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజమ్స్ వాళ్ళకు డిస్బర్స్ చేసింది. ఇది ఫస్ట్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనకు కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ గురించి తెలియాలి. ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ 1992లో అర్త్ సమిట్, రియో అర్త్ సమిట్లో భాగంగా ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ వచ్చింది. దీంట్లో భాగంగా మనకు 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి కన్జర్వేషన్ ఆన్ బయోడైవర్సిటీ, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ, నెక్స్ట్ ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట, ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. దీంట్లో భాగంగానే మనకు యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజం వచ్చింది. ఈ ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఏంటంటే మనకు ట్రెడిషనల్గా ఫారెస్ట్ డెవలప్స్ కానీ, ట్రెడిషనల్ లోకల్ కమ్యూనిటీస్ కానీ కొన్ని రిసోర్సెస్, జెనెటిక్ రిసోర్సెస్, ప్లాంట్ రిసోర్సెస్ అయినా కానీ, అనిమల్ రిసోర్సెస్ అయినా కానీ, మైక్రోబ్స్ అయినా కానీ కన్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ కన్జర్వ్ చేసిన తర్వాత కొన్ని బిగ్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇట్లా పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి ఈ జెనెటిక్ రిసోర్సెస్ నుంచి ఒక కమర్షియల్ ప్రోడక్ట్ తయారు చేస్తాయి, ఒక మెడిసిన్ కానీ ఏదో ఒకటి తయారు చేసి కమర్షియల్గా వాళ్ళే ప్రాఫిట్స్ని ఆర్జిస్తున్నారు. సో అట్లా కాకుండా ఈ లోకల్ కమ్యూనిటీస్, ట్రెడిషనల్ కమ్యూనిటీస్ ఎవరైతే ట్రెడిషనల్గా ఈ జెనెటిక్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా బెనిఫిట్స్ రావాలని చెప్పేసి యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజం అనేది ఒకటి తెచ్చినారు. ఇది నగోయా ప్రోటోకాల్ 2010లో నగోయా ప్రోటోకాల్ అనేది వచ్చింది. దీంట్లో భాగంగా ఈ యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజం అనేది వచ్చింది. సో ప్రతి ఒక్కరికి ఈ బెనిఫిట్స్ వాళ్ళకు కూడా షేర్ కావాలి, లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే కన్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ కావాలి అని చెప్పి ఈ మెకానిజం చెప్తుంది. ఇండియా దీంట్లో సైన్ చేసింది. ఇండియా కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీలో సైన్ చేసింది 2002లో. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అనేది ఒకటి తెచ్చింది. సో దీంట్లో భాగంగా ఒక 3 tier స్ట్రక్చర్ ఉంటుంది. 3 tier స్ట్రక్చర్ ఏంటంటే నేషనల్ లెవెల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, స్టేట్ లెవెల్లో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్, లోకల్ లెవెల్లో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఈ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేది 3 crores రెడ్ శాండర్స్ ఫార్మర్స్కి డిస్బర్స్ చేసింది. ఎందుకు చేసిందంటే రెడ్ శాండర్స్ మనకు శేషాచలం హిల్స్, ఈ కడప, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో కల్టివేట్ చేయడం అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే ఈ ట్రీస్ని ఫెల్ చేసి అమ్ముకోవడం జరుగుతుంది. సో దీన్ని కట్టెలు చేయడానికి, సో వీళ్ళు ఎందుకు అలా అమ్ముకోవడం, ఫారెస్ట్ అక్కడ ఉన్న లోకల్ ఫార్మర్స్కే మనము రెడ్ శాండర్స్ని కల్టివేట్ చేయడానికి ఆథరైజేషన్ ఇద్దాము. సో ఆథరైజేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఫార్మర్స్ కాదు, త్రూ గవర్నమెంటే ఎక్స్పోర్టర్స్ ఉంటారు. సో ఈ రెడ్ శాండర్స్ ఫార్మర్స్ నుంచి గవర్నమెంట్ అథారిటీస్కి ఇవి వెళ్తాయి. తర్వాత వీళ్ళు ఎక్స్పోర్టర్స్ ఎవరైతే లైసెన్సెస్ ఉంటాయో వాళ్ళు ఆ ఎక్స్పోర్ట్స్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చిన కమర్షియల్గా ఎంతైతే ప్రాఫిట్స్ వచ్చినాయో దాని నుంచి 5% ఈ లోకల్ ఫార్మర్స్కి, 5% యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజంలో భాగంగా ఈ రెడ్ శాండర్స్ ఫార్మర్స్కి ఇవ్వాలి. దీనివల్ల ఏంటంటే ఈ ఇల్లీగల్గా ఫెల్లింగ్, ఈ శేషాచలం ఫారెస్ట్లో ఇల్లీగల్గా ఫెల్లింగ్ అనేది కట్టెల్ అవుతుంది. సో ఆ రెడ్ శాండర్స్ కన్జర్వేషన్ కూడా జరుగుతుంది. ఈ ఫార్మర్స్ కూడా ఈ రెడ్ శాండర్స్ని కన్జర్వ్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా 5% బెనిఫిట్స్ అనేవి జరుగుతుంది. రీసెంట్గా ఏమైందంటే మనకు 8,000 tons ఆఫ్ రెడ్ శాండర్స్ని పట్టుకున్నారు ఫారెస్ట్ అఫీషియల్స్. దాన్ని వేలం వేస్తే మనకు 2,000 crores వచ్చినాయి. సో 2,000 crores వచ్చినాయి. సో ఈ విధంగా చేయడం వల్ల ఫార్మర్స్కి బెనిఫిటే, ఆ రెడ్ శాండర్స్ ఫెల్లింగ్ కూడా చాలా తగ్గుతుంది. సో కన్జర్వేషన్ మెజర్స్ కూడా తీసుకున్నట్టు అవుతుంది. సో ఈ రెడ్ శాండర్స్ గురించి ఇప్పుడు చూస్తే, ఈ రెడ్ శాండర్స్ మనకు సౌత్ ఈస్టర్న్ ఘాట్స్లో రెడ్ శాండర్స్ అనేది పండుతుంది. దీని 1,500 to 900 meters ఆల్టిట్యూడ్లో ఇది పండుతుంది. ఇది డ్రై డెసిడియస్ ఫారెస్ట్లో, వెల్ డ్రైన్డ్ రెడ్ సాయిల్స్, డ్రై డెసిడియస్ ఫారెస్ట్లో ఇది ఈ స్పీసీస్ మనం చూస్తాము. సో దీని ఉపయోగాలు చూస్తే ఇప్పుడు మనకు ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, న్యాచురల్ డైస్, దీంతోపాటు మనకు ఆయుర్వేదాలో కూడా దీని బెనిఫిట్స్ చూడొచ్చు.
మనకు స్కిన్ డిసీజెస్, అల్సర్స్ ట్రీట్మెంట్, స్కిన్ డిసీజెస్ ట్రీట్మెంట్, దాంతోపాటు ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్. సో దీంట్లో అంతా మనం రెడ్ శాండల్స్ని యూజ్ చేస్తాం. ఒకటి ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, న్యాచురల్ డైస్లో, ఇంకోటి స్కిన్ డిసీజెస్ ట్రీట్మెంట్, అల్సర్స్ ట్రీట్మెంట్, ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్లో మనకు ఈ రెడ్ శాండల్స్ ఉపయోగం అనేది చూస్తాము. ఈ రెడ్ శాండల్స్ అనేది ఎండేంజర్డ్గా కేటగరైజ్ చేసినారు IUCN రెడ్ లిస్ట్లో. సైట్స్ అపెండిక్స్ 2లో అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు రెడ్ శాండల్స్ని. ఇప్పుడు 4th టాపిక్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతిని ఏపీలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ఆర్గనైజేషన్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద వర్క్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఎయిమ్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. 750 crores దీనికి కేటాయించడం జరిగింది. సో ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే నడుంపాలెం గుంటూరు డిస్టిక్ పత్తిపాడు మండల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. నియర్ కాటూరి మెడికల్ కాలేజ్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు 5th టాపిక్, సెంటర్లో PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందో స్టేట్లో CM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి లాంచ్ చేశారు. ఇది ఎంటర్ప్రీనర్షిప్ ఎబిలిటీస్ని బూస్ట్ చేయడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి బోత్ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. ఇది బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. దీంట్లో భాగంగా మనకు జనరల్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ అని 2 టైప్స్గా పీపుల్ని డివైడ్ చేశారు. ఫస్ట్ PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో జనరల్ కేటగిరీస్, స్పెషల్ కేటగిరీస్ అని ఉంటాయి. ఈ స్పెషల్ కేటగిరీస్లో SC, ST, OBC, మైనారిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు. ఈ జనరల్ కేటగిరీస్లో మళ్ళీ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్గా డివైడ్ చేశారు దీన్ని. ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీము. రూరల్ ఏరియాస్లో 25% మార్జిన్ మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది జనరల్ కేటగిరీస్ వాళ్ళకు. అర్బన్ ఏరియాస్లో 15% మార్జిన్ మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకు రూరల్ ఏరియాస్లో 35% మార్జిన్ మనీ, అర్బన్ ఏరియాస్లో 25% మార్జిన్ మనీ ఉంటుంది. ఈ మార్జిన్ మనీ ఏంటంటే మనం చూస్తాము. నెక్స్ట్ బెనిఫిషరీస్, ఈ జనరల్ కేటగిరీస్ వాళ్ళు బెనిఫిషరీస్ 10% ఎంతైతే ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుందో 10% వాళ్ళే తెచ్చుకోవాలి. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు 5% వాళ్ళే తెచ్చుకోవాలి. సో మిగతాది బ్యాంకు లోన్గా ఇస్తుంది. సో ఏదన్నా ప్రాజెక్ట్ బ్యాంక్ వయబుల్గా ఉంది అనుకుంటే బ్యాంకు లోన్గా ఇస్తుంది. ఈ మార్జిన్ మనీ అనేది ఫస్టే ఇవ్వదు, గవర్నమెంట్ ఫస్టే ఇవ్వదు. ఏదన్నా ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, ఫర్నిచర్, ఏదన్నా ఇట్లాంటివి మ్యానుఫ్యాక్చరింగ్లో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సర్వీసెస్లో మనకు హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, ట్రావెల్, లాజిస్టిక్స్, టూరిజము, ఇట్లాంటివి ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ వయబుల్ అనిపిస్తే ఈ బ్యాంకు లోన్ ఇస్తుంది. ఆ బ్యాంక్ లోన్ ఇచ్చిన తర్వాత మనం ప్రాజెక్ట్ ప్రాఫిటబుల్ 3 years 4 years ఏదైనా టైం పీరియడ్ పెట్టింటారు. ఆ 3 years 4 yearsలో మన ప్రాజెక్ట్ రన్ అవుతుండాలి, కొంచెం ప్రాఫిట్స్లో ఉండాలి. ఆ టైంలో మనకు ఈ మార్జిన్ మనీ అనేది ఇస్తారు. సో ఎంతైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ మార్జిన్ మనీ ఇస్తారు. ఆ మార్జిన్ మనీతో మనం బ్యాంక్ లోన్ రీపే చేసుకోవచ్చు. ఒకవేళ మన ప్రాజెక్ట్ ఫెయిల్ అయి ఉందనుకోండి, ఆ మార్జిన్ మనీ అనేది రాదు. సో ఆ విధంగా ఈ PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్కి వీళ్ళు మ్యాక్సిమం 50 lakhs ఇస్తారు. సర్వీసెస్ సెక్టర్లో ఏదైనా ప్రాజెక్ట్ పెడితే 20 lakhs ఇస్తారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే CM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని 75 lakhs చేశారు. ఈ రెండు ప్రోగ్రామ్స్ ఇండిపెండెంట్. సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. సో ఏ విధంగా అది ఇంప్లిమెంట్ చేస్తారో అది కూడా చూద్దాము. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో స్టేట్లో 75 lakhs మ్యాక్సిమం ఇస్తారు, సర్వీసెస్లో 25 lakhs, సర్వీస్ సెక్టర్లో 25 lakhs ఇస్తారు. సో ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో లోయర్ లెవెల్లో మనకు ఖాదీ విలేజెస్ ఇండస్ట్రియల్ కమిటీ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. తర్వాత ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ బోర్డు, లోకల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కమిటీస్ ఈ PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. స్టేట్లో అయితే డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మార్జిన్ మనీ రిక్వైర్మెంట్ ఓన్లీ మనకు ప్రాఫిటబుల్ కొన్ని ఇయర్స్ వర్క్ చేసిన తర్వాతనే ఈ మార్జిన్ మనీ అనేది మనకు వస్తుంది. అది మనం బ్యాంక్కి రీపే చేసుకోవచ్చు.
లోన్గా రీపే అన్నా చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ రూపంలో అన్నా రీపే చేసుకోవచ్చు. మిగతాది ఎంతైతే మిగిలిందో అది బ్యాంక్కి మనమే కట్టాలి. సో ఇది పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, సీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో దీంతో పాటు ఈ సీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో భాగంగా గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే 500 to 600 ఎంఎస్ఎంఈ యూనిట్స్ దీనివల్ల బెనిఫిట్ అవుతాయని చెప్తుంది. సో దాంతో పాటు ఇంకా మనకు ఎంఎస్ఎంఈస్కి బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుందంటే కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తుంది. ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అగ్రికల్చర్లో ఎట్లయితే కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో అదేవిధంగా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ ఏమన్నా కావాలనో కామన్గా యూటిలైజ్ చేసుకునే ఫెసిలిటీస్ ఏమన్నా కావాలనో అట్లాంటివి ఇది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. మనకు అగ్రికల్చర్లో అయితే కామన్ సర్వీస్ సెంటర్ ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తుంది కదా. సో అదేవిధంగా ఎంఎస్ఎంఈస్కి కామన్గా ఏమైతే అవసరం ఉంటాయో అట్లాంటివి ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో దాంతోపాటు మనకు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏపీ ఎంఎస్ఎంఈ పార్క్స్ 175 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తుంది గవర్నమెంట్. సో దాంతోపాటు మనకు ఎంఎస్ఎంఈస్ని బూస్ట్ చేయడానికి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2024 to 2029 దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ కూడా ఉంది. సో దాంతో కూడా మనకు ఎంఎస్ఎంఈస్ని బూస్ట్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు 6th టాపిక్, బకింగ్హామ్ కెనాల్ డిటోరేట్ అయింది. ఆ బకింగ్హామ్ కెనాల్ని రిస్టోరేషన్ చేయాలని వర్క్స్ చేపట్టాలని చెప్పేసి 2000 crores దీని రిస్టోరేషన్ వర్క్స్ స్టార్ట్ చేసింది. బకింగ్హామ్ కెనాల్ ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ నేషనల్ వాటర్వే 4లో భాగంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ఉంది. ఈ బకింగ్హామ్ కెనాల్ ఎందుకు డిటోరేట్ అవుతుందంటే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఆ కెనాల్ పొడుతా. ఎంబాంక్మెంట్స్ అనేవి సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు, సీవరేజ్ దాంట్లో వదులుతున్నారు, డ్రైనేజ్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు. సో పొల్యూషన్ లెవెల్స్ కూడా దాంట్లో ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఆ క్యారింగ్ కెపాసిటీ, ఆ నావిగబుల్ ఛానల్ క్యారింగ్ కెపాసిటీ చాలా తగ్గింది. సో అందుకనే రిస్టోరేషన్ వర్క్స్ చేపడుతున్నారు. ఈ బకింగ్హామ్ కెనాల్ బ్రిటిష్ ఎరాలో కన్స్ట్రక్ట్ చేసినారు. 798 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది ఇది. సో మోస్ట్లీ మనకు ఏపీలో 80 కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉంది. తమిళనాడులో మోర్ దెన్ 700 కిలోమీటర్స్ ఉంది. పుదుచ్చేరిలో కూడా ఇది వెళ్తుంది ఈ కెనాల్. సో మనకు ఏపీలో స్టార్ట్ అయితే కాకినాడలో స్టార్ట్ అవుతుంది, ఏలూరు, పెద్దగంజాం, చెన్నై కూడా వెళ్తుంది, తర్వాత పుదుచ్చేరికి కూడా వెళ్తుంది. సో కాకినాడ టు విల్లిపురం అంటారు, తమిళనాడులో విరిపులము, కాకినాడ టు విల్లిపురం ఆర్ కాకినాడ టు మరకం అంటారు. సో ఈ బకింగ్హామ్ కెనాల్ రిస్టోరేషన్ చేయడం వల్ల మనకు సైక్లోన్స్ వచ్చినాయి అనుకోండి, ఈ సైక్లోన్స్లో మనము సీ రూట్ అనేది బ్లాక్ అవుతుంది కాబట్టి ఇన్లాండ్ ఛానల్లో మనము నావిగబుల్ ఛానల్ ఉంటే మనము దీని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనకు రిస్టోరేషన్ వర్క్స్ చేస్తే ఈ ఫ్లడ్ మిటిగేషన్ యాక్టివిటీగా ఇది వర్క్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్గా. సో చెన్నైలో మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్ పీక్స్, ఫ్లడ్ వాల్యూమ్స్ చాలా ఎక్కువైనాయి, ఎందుకంటే ఈ బకింగ్హామ్ కెనాల్లో వాటర్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని రిస్టోరేషన్ వర్క్స్ చేస్తే దీని క్యారింగ్ కెపాసిటీ ఎక్కువైతుంది. చెన్నై ఫ్లడ్స్, ఏమైనా ఫ్లడ్స్ ఇట్లాంటివి వచ్చినా కానీ మనకు ఇది ఒక బఫర్ లాగా యాక్ట్ అవుతుంది. సో దాంతోపాటు దీన్ని రిస్టోరేషన్ చేస్తే మనకు ఫిషింగ్ కమ్యూనిటీస్ వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళ ఫిషింగ్ యాక్టివిటీ ఇక్కడ చేపట్టవచ్చు. సో దాంతోపాటు మనకు సీ నుంచి వచ్చే సీ వాటర్ ఇంట్రూజన్ ఇవి కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఈ రిస్టోరేషన్ వర్క్స్ చేపట్టినందుకు. సో ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ బకింగ్హామ్ కెనాల్ రిస్టోరేషన్ వర్క్స్ చేపడితే. ఇప్పుడు 7th టాపిక్, ఏపీ సీఎం డ్రోన్ సిటీకి, ట్విన్ స్పేస్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ లే చేశాడు. రీసెంట్గా సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ అనేది వైజాగ్లో జరిగింది కదా. ఈ వైజాగ్ సమిట్లో డ్రోన్ సిటీని ఓరకల్లులో కన్స్ట్రక్ట్ చేద్దామని ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. 300 acres ఈ డ్రోన్ సిటీని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్ సిటీలో డ్రోన్స్ డిజైన్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డ్రోన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పైలట్స్ డెవలప్మెంట్, డ్రోన్ పైలట్స్ 25,000 డ్రోన్ పైలట్స్ని ట్రైన్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ డ్రోన్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా 40,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. ఈ డ్రోన్స్ మనకు దాని యూజెస్ చాలా చూసినాం, మనకు ఆపరేషన్ సింధూర్లో కానీ, లేకపోతే కిసాన్ డ్రోన్స్, పిఎం వికసిత్ భారత్ 2047 గోల్లో ప్రతి ఫార్మర్కి ఒక డ్రోన్ అనేది యూజ్ చేయాలా బై 2047 అని చెప్తున్నారు. సో నక్సలైట్స్ ఆపరేషన్స్లో కానీ, సో డిఫరెంట్ మన వెడ్డింగ్స్లో అక్కడ ఇక్కడ ప్రతి చోట డ్రోన్ అనేది
డ్రోన్స్ యూసేజ్ మనం చూస్తుంటాం. ఏపీని డ్రోన్ హబ్గా డెవలప్ చేయాలని దీని ద్వారా మనకు తెలుస్తుంది. సో దాంతోపాటు మనకు ట్విన్ స్పేస్ సిటీస్ తిరుపతి, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ని ట్విన్ స్పేస్ సిటీస్గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. స్పేస్ ఏమన్నా ప్రైవేట్ సెక్టార్ దీంట్లో ఈ స్పేస్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. శాటిలైట్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, శాటిలైట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సో ఇట్లాంటివన్నీ ఈ స్పేస్ సిటీస్లో భాగంగా జరుగుతాయి. సో దాంతోపాటు మనకు స్పేస్ టెక్ ఫండ్ అనేది 100 crores ఒక స్పేస్ టెక్ ఫండ్ అనేది ఒకటి కార్పస్ క్రియేట్ చేశారు. సో వీళ్ళకి ఏదైనా ప్రైవేట్ సెక్టార్కి లేకపోతే ఇంక్యుబేషన్కి ఏమన్నా కొత్త స్టార్టప్స్కి ఏమైతే అవసరమైతే ఈ 100 crores యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏపీ స్పేస్ పాలసీ అనేది కూడా ఒకటి తెచ్చారు. ఏపీ స్పేస్ పాలసీ ఇక్కడ మనకు డ్రోన్స్లో చూసుకుంటే డ్రోన్స్లో మనకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. 100% ఏదన్నా కంపెనీ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే 100% SGST వాళ్ళకి వెనకలకి ఇస్తారు. డ్రోన్స్కి ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్కి అవసరమయ్యేది ఏమన్నా వీళ్ళు పొందితే మన స్టేట్ నుంచి ఆ స్టేట్ SGST మొత్తం వీళ్ళు వెనకలకి ఇచ్చేస్తారు. దాంతోపాటు 20% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్ చేసినది విత్ ఇన్ సర్టన్ టైం పీరియడ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ 20% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా వీళ్ళకు వెనకలకి వచ్చేస్తుంది. సో ఇలా వెనకలకి రావడానికి ఒక ఎస్క్రో అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఈ ఎస్క్రో అకౌంట్ ఏంటంటే ఇది ఒక థర్డ్ పార్టీ అకౌంట్. సో థర్డ్ పార్టీలో ఇప్పుడు ఏమైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ ఈ థర్డ్ పార్టీ అకౌంట్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో పెడతారు. ఒకవేళ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ టైం పీరియడ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్ చేసినా లేకపోతే కాంపోనెంట్స్ డెవలప్ చేసినా వీళ్ళు ఈ కమిట్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు. ఆ పర్టికులర్ సో వితౌట్ ఎనీ బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫియరెన్స్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఏం లేకుండానే ఈ ఎస్క్రో అకౌంట్ నుంచి మనకు మనీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మళ్ళీ గవర్నమెంట్ నుంచి మేము ఆల్రెడీ 3 years or 4 years ఎంతైతే టైం పీరియడ్లో మీరు చెప్పిన టైం పీరియడ్లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసినామని చెప్పినా కానీ గవర్నమెంట్ కొన్నిసార్లు ఇవ్వదు. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా మనకి ఎస్క్రో అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది మనకు డ్రోన్ సిటీ ఓరకల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ట్విన్ స్పేస్ సిటీస్ శ్రీ సత్యసాయి అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్స్గా ట్విన్ స్పేస్ సిటీస్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 8th టాపిక్ CII పార్ట్నర్షిప్ సమిట్ మనకు వైజాగ్లో జరిగిందని చెప్పాం కదా. ఈ CII అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇది ఒక ఇండస్ట్రీ బాడీ, నాన్ ప్రాఫిట్ నాన్ గవర్నమెంట్ బాడీ. ఇది వాళ్ళకి ఇండస్ట్రీస్కి ఏమేమి పాలసీస్ కావాలని గవర్నమెంట్తో అడ్వకసీ చేస్తుంటుంది. ఈ బాడీ ప్రతి ఇయర్ మనకు ఏదో ఒక రీజన్లో CII పార్ట్నర్షిప్ సమిట్ జరుగుతుంది. ఇది DPIIT మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్తో కలిపి ఈ సమిట్ అనేది జరుగుతుంది. రీసెంట్గా వైజాగ్లో జరిగింది. దీంట్లో భాగంగా మన ఏపీలో చాలా కంపెనీస్ MOUs సైన్ చేసుకున్నాయి గవర్నమెంట్తో. మేము ఇక్కడ పలానా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి. దాంట్లో భాగంగా ఏమేమి కంపెనీస్ MOUs సైన్ చేసుకున్నాయంటే మన ఏపీలో రిలయన్స్ అనేది 1 gigawatt డేటా సెంటర్ వైజాగ్లో పెడతామని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించింది, MOUs సైన్ చేసుకుంది. సో దీంతో పాటు ఈ డేటా సెంటర్ని పవర్ చేయడానికి 6 gigawatt పవర్ సోలార్ ఫెసిలిటీస్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పింది. ఈ డేటా సెంటర్ అంటే ఏందో మనము అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో చూసాము, మీరు దాంట్లో చూడొచ్చు. సో దాంతోపాటు రిలయన్స్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ అనేది రాయలసీమలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. సో నెక్స్ట్ మేజర్గా ఇంకా ఏ కంపెనీస్ MOUs సైన్ చేసుకున్నాయంటే ఏపీ గవర్నమెంట్, సింగపూర్ గవర్నమెంట్ MOUs సైన్ చేసుకున్నాయి. అర్బన్ గవర్నెన్స్లో డేటా మానిటరింగ్, డేటా మోడలింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్. దీంట్లో సింగపూర్ గవర్నమెంట్తో మనము MOUs సైన్ చేసుకున్నాం. దాంతోపాటు సింగపూర్ టు విజయవాడ థ్రైస్ ఎ వీక్ ఫ్లైట్స్ అనేది ఆపరేట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దాంతోపాటు మనకు అదానీ పోర్ట్స్ వాళ్ళు ఆల్రెడీ మేము ఏపీలో 40,000 crores ఇన్వెస్ట్ చేశాము. దీన్ని నెక్స్ట్ 10 yearsలో మేము 1 lakh crores దీన్ని ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుతామని చెప్పారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ పెంచుతారు అంటే మనకు డేటా సెంటర్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు, పోర్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ అదానీ డేటా సెంటర్ గురించి మనం ముందే డిస్కస్ చేసుకున్నాము అక్టోబర్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో. అదానీ, గూగుల్,
భారతీ ఎయిర్టెల్ కలిపి డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ అనేది వైజాగ్లో బిల్డ్ చేస్తామని చెప్పారు. సో దాంతోపాటు మనకు భారత్ ఫోర్జ్ అనే కంపెనీ షిప్ బిల్డింగ్ క్లస్టర్ విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. సో ఈ కంపెనీస్ అన్నీ మనకు ఎంఓయూస్ సైన్ చేసుకున్నాయి. దాంతోపాటు మనకు నిప్పాన్ స్టీల్, ఆర్సిలార్మిట్టర్ నిప్పాన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ఇది మెగా స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. అనకాపల్లిలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. ఆర్సిలార్మిట్టర్ నిప్పాన్ స్టీల్ మెగా స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. ఇంకా డిఫరెంట్ కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్, చాలా కంపెనీస్ మనకి ఎంఓయూస్ సైన్ చేసుకున్నాయి. ఇంకా టిల్మాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 15,000 crores మనము డేటా సెంటర్ క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు వైజాగ్లో. సో ఇవన్నీ మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి గవర్నమెంట్ ఎంఓయూస్ సైన్ చేసుకున్నాయని ఈ పార్ట్నర్షిప్ సమిట్లో చెప్పుకోవచ్చు. సో అదాని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు, రిలయన్స్ వాళ్ళు చెప్పారు, టిల్మాన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చెప్పారు, భారత్ ఫోర్జ్ వాళ్ళు చెప్పారు, సింగపూర్ గవర్నమెంట్తో ఏమేమి ఎంఓయూస్ సైన్ చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఎంఓయూస్, డిఫరెంట్ కంపెనీస్ ఎంఓయూస్ సైన్ చేసుకున్నాయి. ఇప్పుడు 9th టాపిక్ CDOT, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కింద వర్క్ చేస్తుంది. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. CDOT అనేది ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ సెక్యూరిటీ అప్లికేషన్స్. ఇది అమరావతిలో మేము ఎస్టాబ్లిష్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో CDOT ఇది రీసెర్చ్, టెలికాం సెక్టర్లో రీసెర్చ్ చేస్తుంది. ఈ క్వాంటమ్ టెక్నాలజీస్, మనం అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ చేయాలనుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగా CDOT అనేది ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అమరావతి వ్యాలీలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తుంది. సో దాంతోపాటు అది ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్లో కూడా రీసెర్చ్ చేస్తామని చెప్తుంది. ఇప్పుడు డేటా ప్రైవసీ వల్ల మనకు చాలా డేటా బ్రీచ్ అవుతుంది కదా. సో ఈ డేటా ప్రైవసీని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి ఇది రీసెర్చ్ చేసి టెక్నాలజీస్ కనిపెడతామని చెప్తుంది. సో అమరావతి వ్యాలీలో. సో దాంతోపాటు ఈ అమరావతి వ్యాలీలో క్వాంటమ్ టెక్నాలజీస్ హార్డ్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ ఈ క్వాంటమ్ వ్యాలీలో డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ తీసుకుంటే మనకు దీని మెయిన్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే సూపర్ ఇంపోజిషన్, ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ టనలింగ్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కస్ చేస్తాము. దీని అప్లికేషన్స్ వచ్చేస్తే క్వాంటమ్ అప్లికేషన్స్ మనము చాలా అప్లికేషన్స్ ఉన్నాయి దీనికి. మనకు క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ యూజ్ అవుతుంది. సో డూప్లికేషన్ ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండడానికి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మనకి ఏదైనా డ్రగ్ డిస్కవరీ, మెడికల్గా ఏమన్నా DNA అనాలిసిస్, ప్రోటీన్ సింథసిస్, సో ఇట్లాంటివన్నీ చేయడానికి, క్లైమేట్ మోడలింగ్ ఇట్లాంటివన్నీ చేయడానికి మన క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వాంటమ్ కమ్యూనికేషన్, సో శాటిలైట్ కమ్యూనికేషన్, డిఫెన్స్లో కమ్యూనికేషన్, ఏదన్నా ఫెయిల్ సేఫ్ కమ్యూనికేషన్ అంటే ఈవ్స్ డ్రాపర్స్ అంటే మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ కాకుండా సేఫ్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. వేరే కంట్రీస్ ఎవరు దాన్ని ఈ క్వాంటమ్ టెక్నాలజీస్తో యూజ్ అయ్యే కమ్యూనికేషన్ ఎవరు ఇంటరప్ట్ చేయలేరు. సో అట్లాంటి దాన్ని. నెక్స్ట్ క్వాంటమ్ సెన్సార్స్, క్వాంటమ్ సిమ్యులేషన్. సో దీని అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఈ అప్లికేషన్స్, రీసెర్చ్, ఈ డెవలప్మెంట్ అంతా మనకు అమరావతిలో జరుగుతుంది. సో ఎట్లయితే విశాఖపట్నం మనకు ఏ హబ్గా ఎట్లా డెవలప్ అవుతుందో అమరావతి ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు 10th టాపిక్. సో ఏపీ గవర్నమెంట్ రైతన్న మీకోసం అనే ఫార్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. సో 1 week ఫార్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది. ఈ 1 weekలో ఏం చేస్తారంటే నవంబర్ లాస్ట్ వీక్లో ఈ 1 weekలో ఎమ్మెల్యేస్ ఫార్మర్స్ ఇంటికి వెళ్ళి మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాంతోపాటు ఒక రోజు December 3rd రోజు ఒక వర్క్షాప్ అనేది రైతు సేవా కేంద్రాస్లో ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫార్మర్స్కి. సో మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇవన్నీ దాంట్లో ఈ వర్క్షాప్లో చెప్తారు. సో ఇది రైతన్న మీకోసం అనే ఫార్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. సో అగ్రికల్చర్ డెవలప్ చేయడానికి ఏపీలో పంచసూత్ర స్ట్రాటజీ అనేది ఒకటి గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఆ పంచసూత్ర స్ట్రాటజీలో భాగంగా వాటర్ సెక్యూరిటీ ఉండాలి.
సో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఏమన్నా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, సో ఇట్లాంటివన్నీ దీంట్లో భాగంగా వస్తాయి. నెక్స్ట్ డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఏదైతే డిమాండ్ ఉన్న పంటలే మనకు వేయాలని చెప్పేసి డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్. సో దానికైతే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఫార్మర్ ఇన్కమ్ కూడా డబుల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాంతోపాటు అగ్రికల్చర్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్. సో అగ్రికల్చర్లో టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ కావాలి. అది డిజిటల్ టెక్నాలజీ అన్న అవ్వచ్చు, మెకానికల్ టెక్నాలజీ అన్న అవ్వచ్చు, మనకు డ్రోన్స్ అన్న యూజ్ చేయొచ్చు, లేకపోతే ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ ఇట్లాంటివి ఏదన్నా యూజ్ చేయొచ్చు. అగ్రికల్చర్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్. సో దాంతోపాటు మనకు ఫుడ్ ప్రాసెసింగ్. సో ఫుడ్ ఊరికే మనకు మార్కెట్లో జస్ట్ ప్రాసెస్ చేయకుండా అమ్మే బదులు ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం వల్ల ఇన్కమ్ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతాయి. సో ఎంఎస్ఎంఈ ముందు చూసాం కదా, ఎంఎస్ఎంఈ సెక్టర్లో మనకు సీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో దాంట్లో నుంచి లోన్స్ కూడా తీసుకోవచ్చు మనము ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ని డెవలప్ చేయడానికి. సో దాంతోపాటు కంటిన్యూస్ గవర్నమెంట్ సపోర్ట్. సో ప్రతి ప్రీ సోయింగ్ నుంచి పోస్ట్ హార్వెస్ట్ వరకు కంటిన్యూస్గా గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇది పంచసూత్ర స్ట్రాటజీ. సో ఈ పంచసూత్ర స్ట్రాటజీలో భాగంగా మనం అగ్రికల్చర్ని డెవలప్ చేయాలనుకుంటున్నాము. సో దాంతోపాటు మనకు పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ అనేది ఉంది. దీంట్లో 14,000 రూపీస్ ఫార్మర్స్కి ఇస్తున్నారు 2 ఇన్స్టాల్మెంట్స్లో. టోటల్గా 46 lakh ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు. 6,700 crores ఆల్రెడీ దీంట్లో భాగంగా డిస్బర్స్ చేయడం జరిగింది. సో దాంతోపాటు డిఫరెంట్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనకు పొలం బడి, పొలం పిలుస్తుంది, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు 11th టాపిక్, గవర్నమెంట్ రాయలసీమ అండ్ ప్రకాశంని హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయాలనుకుంటుంది. దీనికి 40,000 crores కేటాయిస్తామని చెప్తుంది హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయడానికి. దీంట్లో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటారంటే రోడ్స్, పంచాయత్ రోడ్స్ డెవలప్మెంట్, ఇరిగేషన్ డెవలప్మెంట్. సో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ మనకు హార్టికల్చర్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఈ రాయలసీమ రీజన్లో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి మినిమల్ వాటర్ యూజేజ్తో మనకు ఎక్కువ క్రాప్స్ పండించవచ్చు అని చెప్పేసి స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ. దాంతోపాటు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో మనకు హార్టికల్చర్కి కోల్డ్ స్టోరేజెస్ అవసరము, రిఫర్ వ్యాన్స్, ప్యాక్ హౌసెస్ ఇవన్నీ డెవలప్ చేయడానికి, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈ 40,000 crores అనేది ప్రకాశం డిస్టిక్ మనకు రాయలసీమ రీజన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో దాంతోపాటు ఇంకో స్ట్రాటజీ ఏంటంటే టోటల్గా మనకు రాయలసీమలో ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ 65 crops మనం గ్రో చేస్తున్నాం. దీంట్లో 19 crops గ్లోబల్ డిమాండ్ దీనికి ఎక్కువ ఉంది. సో దీంట్లో మనము ఎంఫసైజ్ దీన్ని ఎక్కువ చేస్తున్నాము ఇప్పుడు. దాంతోపాటు మనకు ఈ క్రాప్స్ని క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్. సో ఒక్కొక్క క్లస్టర్లో ఏదైతే సాయిల్ టెస్ట్ చేసి ఏదైతే పంట బాగా వండుతుందో ఆ పంటని ఇక్కడ గ్రో చేయడం జరుగుతుంది, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్. సో దీని ద్వారా మనకు ఈ 40,000 crores ఇన్వెస్ట్ చేస్తే మనకు 6 lakh హార్టికల్చర్ ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. టోటల్గా ఈ ప్రాజెక్ట్ ద్వారా 92 clustersని డెవలప్ చేయాలనుకుంటున్నాం. 6 lakh ఫార్మర్స్ అక్రాస్ 92 clustersకి ఈ ఇనిషియేటివ్ వల్ల బెనిఫిట్ అవుతుంది. సో దాంతోపాటు మనము పూర్వోదయ అనే స్కీమ్ ఒకటి ఉంది. ఈ పూర్వోదయ స్కీమ్ అనేది 2024 బడ్జెట్లో తెచ్చారు. 2020 దాన్ని 25 బడ్జెట్లో కూడా ఎక్స్టెండ్ చేశారు. టోటల్ 1.8 lakh crores దీంట్లో ఇన్వెస్ట్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఈ పూర్వోదయ ఏంటంటే ఈస్టర్న్ రీజన్స్ డెవలప్మెంట్. ఈస్టర్న్ రీజన్స్లో ఏపీని కూడా ఈస్టర్న్ రీజన్స్లోనే కేటగరైజ్ చేశారు. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, ఏపీ ఈ 5 స్టేట్స్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తారు. సో దాంట్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటారు, కల్చరల్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అంతా డెవలప్మెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తారు. సో ఈ హార్టికల్చర్ ఈ 40,000 crores మనము ఈ పూర్వోదయ స్కీమ్లో మనకు డబ్బులు వస్తాయి కదా, దాన్ని కూడా యూజ్ చేసుకొని మనం ఈ హార్టికల్చర్ డెవలప్ చేస్తామని గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఈ హార్టికల్చర్ వల్ల మనకు అగ్రికల్చర్తో పోల్చుకుంటే 2 to 3 times ఎక్కువ ఫార్మర్స్ ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అనంతపూర్ ఇట్లాంటి ఏరియాస్లో హార్టికల్చర్ వల్ల ఫార్మర్స్ చాలా బెనిఫిట్ అయ్యారు. సో ఈ హార్టికల్చర్లో మనకు ఇక్కడ మన స్టేట్లో ఏమేమి గ్రో చేస్తున్నామంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనకు సపోటా, పొమగ్రనేట్, సో బనానా ట్రైన్స్ కూడా మనకు నడిచాయి ఢాకాకి. సో ఎయిర్ కార్గో కూడా మనము యూజ్ చేసుకుంటున్నాము ఈ తొందరగా ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వేరే డెస్టినేషన్స్కి చేర్చడానికి. సో ఇవన్నీ చేస్తున్నాము. సో ఈ 40,000 crores ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారంటే మనం చెప్పాము.
నెక్స్ట్ 12th టాపిక్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో రిలయన్స్ వాళ్ళు 1 గిగావాట్ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకుంటున్నారు. ఇది ఒక జాయింట్ వెంచర్. ఎంఓఎస్ ఆల్రెడీ సైన్ చేసుకున్నారు. ఇది ఒక జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్ ఎవరెవరితో ఉందంటే రిలయన్స్, బ్రూక్ఫీల్డ్, డిజిటల్ రియాలిటీ అనే ఈ 3 కంపెనీస్ కలిసి ఒక జాయింట్ వెంచర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ని ఏమంటారంటే డిజిటల్ కనెక్సియాన్. సో డిజిటల్ కనెక్సియాన్ అంటారు ఈ జాయింట్ వెంచర్ని. వీళ్ళు టోటల్గా 98,000 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ముందు డిస్కస్ చేసినట్టు మనకు రిలయన్స్ వాళ్ళు జామ్నగర్లో కూడా ఏఐ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రెండు ఇది వైజాగ్లో ఉన్న డేటా సెంటర్, జామ్నగర్లో ఉన్న డేటా సెంటర్ ఇంటిగ్రేటెడ్ వర్క్ చేస్తాయి, నెట్వర్క్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దానివల్ల అది ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద ఏషియాస్ లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్స్ అవుతుంది ఈ రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్తో. సో వీళ్ళు ఎవరితో ఎంఓయూ సైన్ చేసుకున్నారంటే ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు. ఈ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు దీని చైర్మన్ సీఎం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఏమైతే కావాలనో అవన్నీ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా మనము ఎక్కువ అట్రాక్ట్ చేయాలి. సో ఇది ఒక ఇంటర్ఫేస్ లాగా వర్క్ చేస్తుంది గవర్నమెంట్కి, ఇన్వెస్టర్స్కి. సో హ్యాజిల్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి, బాగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఏమైతే కావాలనో అన్ని చర్యలు ఈ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తీసుకుంటుంది. సో ఈ టాపిక్స్ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.